నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం అట. స్వాగతించిందా? ఏడా ఏడా స్వాగతించింది తెలంగాణ సమాజం? నాకు అర్థం కాలే. అంటే మేడిగడ్డ పర్రెలు పడిట పక్కున బగిలింది కూడా స్వాగతించిందా తెలంగాణ సమాజం? ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? ఇదేదో డైలాగ్ ఉండే, అది ఎంఎస్ నారాయణ డైలాగ్ లాగా ఉన్నది. ఇది ఏం జరిగింది, ఏం జరుగుతున్నదట. 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యవసానాలు ఏంది, భవిష్యత్ ఏంటి? తెలంగాణ ప్రజల మదిలో 1,00,000 ప్రశ్నలట. అసలు ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయి? 1,00,000 ప్రశ్నలు ఎందుకు వచ్చినాయి? అప్పుల కుప్ప చేసి కట్టిన ప్రాజెక్టును కుప్పగూల్చి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు కాబట్టి 1,00,000 ప్రశ్నలు జనాల మెదళ్ళలో ఉన్నాయి. ప్రశ్నలు కాదు, ఇప్పుడు ఏకంగా క్లారిటీ వచ్చేసింది పక్కున వలిగిన తర్వాత. అరే మీరు ఒక్కడన్నా ఎలక్షన్లకి ముందు ఈ మేడిగడ్డ ఎందుకు కుంగింది అన్న దాని విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిందా? కేసీఆర్ నోటి నుంచి మేడిగడ్డ విషయంలో ఒక్క క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మొత్తం పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని ఏదో ఓవర్కమ్ చేయడానికి, ఉనికిని కాపాడుకోవడానికి ఇక ఇది కాళేశ్వరం పెద్ద చర్చ అయ్యేటట్టుంది రాబోయే రోజుల్లో అని ఇప్పుడు ఓ డ్రామా స్టార్ట్ చేసింది. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ అట. నిజ నిర్ధారణ జరగాల్సిందే అని స్పష్టీకరణ. పునరుద్ధరించుకోవాలి వి ప్రకాష్. ప్రాజెక్టులు ప్రజల ఆస్తి ఘంటా చక్రపాణి. వీళ్ళు ఈ మాటలు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు గనక ఈ మాటలు అంటే మీరు తెలంగాణ సమాజం ముందు మీరు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ మీలాంటి వాళ్ళు, ఈ మేధావులు అనబడే వాళ్ళే ఈ తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించి సర్వనాశనం చేసినారు కొంతమంది. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మాత్రం పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా కాకపోతే ఏంది? ఒకవేళ కుంగిన ప్రాజెక్ట్ని మళ్ళీ కట్టినా ఇప్పుడు ఏంది, నువ్వు ఆల్రెడీ 90,000 కోట్లు, లక్ష కోట్లు ఖర్చు పెట్టినావు. కాగ్ రిపోర్ట్ చెప్తుంది ఏమని? 1,47,50,000 కోట్లు కావాలి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ కావడానికి. అంటే దగ్గర ఇంకా నీ కాలువలు గీలువలు అంతా తవ్వాలంటే ఇంకొక 50,000 కోట్లు కావాలి. ఏడదేవాలి. పోనీ అది కాలువలు అన్ని దోవి మొత్తం ప్రాజెక్ట్ని తీసుకొచ్చినా మన రాష్ట్రం మొత్తం వాడుతున్న కరెంటు కంటే ఎక్కువగా అన్ని మోటార్లు ఆన్ చేస్తే వాడే కరెంటు అంత ఎక్కువ, అంటే ఇంకా ఎక్కువ అన్నట్టు. రాష్ట్రం అంతా రోజు వాడే కరెంటు కంటే ఎక్కువ కరెంటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఖర్చు అవుతుంది. ఎవడు భరించాలా? 1 ఎకరా భరించడానికి 50,000 రూపాయల ఖర్చు అవుతుందని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. కాగ్ అంటే ఏంది? నీ ఇంట్లో నా ఇంట్లో తయారు చేసిన రిపోర్ట్ అది కాదు కదా. ఈ దేశంలో అత్యున్నతమైన ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చే సంస్థ అది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, నిజాయితీ ఉన్నది. అలాంటి సంస్థ ఇచ్చిన 259 పేజీల రిపోర్ట్ను కూడా మీరు కాదంటున్నారే. ఇప్పుడు ఈ ఘంటా చక్రపాణి కాగ్ రిపోర్ట్ చదవలేదా? ఈ వి ప్రకాష్ కాగ్ రిపోర్ట్ చదవలేదా? మీకు అర్థం కావట్లేదా? మీరు అన్నారో లేదో నాకు తెలియదు, వీళ్ళు దొంగరాతలు రాస్తారు కాబట్టి మీరు అనకపోయినా రాస్తారు. మీరు అన్నారని నేను అంటలేను. ఇగో ఈడు మేడిగడ్డ అంటే ఒకటే కాదు, ఈ కాలువలు ఇప్పుడు మీరు చూడండి. మల్లన్న సాగర్లో ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జల విజయాలకు ఇదే సాక్ష్యం. సిగ్గు లేకుండా మళ్ళీ ఫోటో వేసుకున్నారు. కాగ్ రిపోర్ట్. ఇప్పుడు మీరు ఈ మల్లన్న సాగర్లో పుష్కలంగా నీళ్ళు అంటే ఎన్ని నీళ్లు నింపిర్రా బాబు? ఇది 50 టీఎంసీల రిజర్వాయర్. ఇది 50 టీఎంసీలు అంటే దాదాపు ఒక 15 అంతస్తుల బిల్డింగ్ అంత నీళ్లు నింపాల్సిన రిజర్వాయర్ ఇది. ఇట్లాంటి ఒక 10-15 హుస్సేన్ సాగర్లు కలిపితే అంత కెపాసిటీ రిజర్వాయర్ ఇది. 50 టీఎంసీల రిజర్వాయర్ ఇది. ఇందులో 10 టీఎంసీలకు మించి నీళ్ళే లేవు. నింపుతలేడు దీన్ని. మనం ఎలక్షన్లకు ముందు కూడా అడిగినాం, నీకు దమ్ముంటే కేసీఆర్ ఈ మల్లన్న సాగర్ నింపు అని. ఈ మల్లన్న సాగర్ నింపితే మొత్తం కరీంనగర్ జిల్లా ఆ కుడలేరు వాగు వెంబడి ఉన్న ఆ ప్రాంతం అంతా ఎగువ మానేరు దాకా వచ్చి మొత్తం అంతా కొట్టుకపోతుంది. కొన్ని లక్షల జీవితాలు మన కళ్ళ ముందు ఇట్లా చూస్తుంటే గాల్లో కలిసిపోతాయి. మేడిగడ్డ లాంటి కాంక్రీట్ కట్టడమే కుంగిపోతే ఈ మట్టితో కట్టిన జనారణ్యంలో కట్టిన ఇది ఉంటుందా? 50 టీఎంసీలతో కట్టిన ఈ రిజర్వాయర్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తా ఉన్నది, ఈ దుర్మార్గులు స్టార్టింగ్లోనే వీళ్ళు ఈ రిపోర్ట్ కావాలి ఎన్జీఆర్ఐ రిపోర్ట్ అంటే, ఎన్జీఆర్ఐకి రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ ఎన్జీఆర్ఐ రిపోర్ట్ రాకముందే మెగా కృష్ణారెడ్డికి దీని టెండర్లు అప్పగించేసి 6,000 కోట్లది. ఎన్జీఆర్ఐ చెప్పింది చాలా క్లియర్గా, ఇక్కడ భూకంపానికి సంబంధించిన పగుళ్ళు ఉన్నాయి లోపల. ఒకవేళ ఇది కనుక కడితే
పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని. చివరికి ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా వీళ్ళు ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక కొట్టుకపోయే పరిస్థితి వస్తే, ఒక కట్ట తెగితే ఏం చేయాలి అన్న దాని యాక్షన్ ప్లాన్లో కూడా కనీసమైన ప్రమాణాలు పాటించలే. ప్రజలను అప్రమత్తం చేయాలి, ఒకవేళ ఇది కనుక ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తే అలాంటి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించలేదని కాగ్ తన రిపోర్ట్లో చెప్పింది. లాస్ట్ లైన్లో రాసింది, ఇది ప్రజల జీవితాలతో ఆడుకున్న నిర్ణయం అని కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నది. అదే అర్థం వచ్చేలాగా సిగ్గు లేకుండా ఈ నమస్తే తెలంగాణ పేపర్లో మల్లన్న సాగర్ బొమ్మ పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు మీరు? కరీంనగర్ జిల్లాలో మీటింగ్ పెడతారట ఈ దుర్మార్గులు, చెప్పుల తీసుకొని కొట్టండి, మమ్మల్ని చంపడానికి కట్టినవరా ఈ మల్లన్న సాగర్ అని. ఎన్ని వేల కుటుంబాలను అక్కడి నుంచి తరలించండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రజలు ఎవరైనా మీరు గజ్వేల్ ప్రాంతానికి వెళ్తున్న వాళ్ళు ఉంటే R&R కాలనీ అని ఉంటుంది. ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో మునిగిపోయిన ఈ ఊర్లందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టిండి వాళ్ళందరినీ. వాళ్ళ గోస మామూలు గోస కాదు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిండు. వాళ్ళు గనక ఇట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ కట్టే అవకాశం ఉంది అధికారంలోకి వస్తే అనంటే అసలు ఆ తెలంగాణ వద్దని కొట్లాడే వాళ్ళంతా. తెలంగాణ వస్తే మా బతుకులు ఇట్లా అయిపోతాయని కూడా వాళ్ళు ఊహించుండరు. సిగ్గు లేకుండా ఈ మల్లన్న సాగర్ బొమ్మ పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని, ఇంకా అది నీళ్ళట పుష్కలంగా ఉన్నట్టు ఎట్లేస్తారా బాబు మీరు? 50 టీఎంసీలు ఉన్నాయా నీళ్ళు? చలో పోదాం పదండి. 10 టీఎంసీలకు మించి నీళ్ళు నింపుతలేడు, 50 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అంటున్నాడు. మరి నీళ్లు పుష్కలంగా ఎప్పుడు నింపినవి నీళ్లు? మొన్న వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఉత్తగానే పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ ఎల్లంపల్లి నుంచి మరి నీ మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు ఎందుకు నింపుతలేమంటే ఆన్సర్ లేదు. ఇంత ఘోరంగా రేపు పోయాట ఇల్లు దీని లెక్క తెలుస్తారట. ఈ డ్యామ్ మీద కట్టేయాలి ఈ ఫ్యామిలీని. 50 టీఎంసీలు నింపి కరీంనగర్ జిల్లానంతా ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలించి ఈ దుర్మార్గులని డ్యామ్కు కట్టేయాలి. మేడిగడ్డను రిపేర్ చేస్తాం, NDSA సిఫార్సులకు అనుగుణంగా చర్యలు, ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఎట్టగాడు, వీళ్ళు కట్టాలన్నా కట్టొద్దా, రూపాయి ఖర్చు పెట్టాలన్నా వద్దా అని దాని మీద ఎంక్వైరీ చేయండి, ఒక టెక్నికల్ కమిటీ చేయండి అంటే ఒక్కడన్నా. ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి, నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. పాపం దారుణమైన విషయం. ఈ ఆటో కార్మికులను ప్రభుత్వం ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైతే స్కీమ్ని మీరు హామీ ఇచ్చినారో 12,000 రూపాయలు ఇస్తాం ప్రతి సంవత్సరానికని, ఆ హామీ ఇమీడియట్గా అమలు చేయండి. ప్రైవేటు చికిత్స అంత ఖరీదేం? ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వేరువేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రామాణీకరించండి లేదా CGHS రేట్లు అమలు చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఒక ధరల పట్టిక అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ దానికి ఇంతే రేటు తీసుకుంటామని ఉండదు. వాడు ఇష్టం వచ్చిన రేటు. ఈ శవాలకే ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ ఉన్న తర్వాత ఇంకేముంటుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కష్టమే.